క్యాన్సర్ పేషెంట్స్లో మలబద్ధకం అనేది చాలా కామన్ సమస్య. అది పెయిన్ కిల్లర్స్, ముఖ్యంగా మార్ఫిన్ లాంటి టాబ్లెట్స్ తీసుకున్నా, వాటర్ తక్కువగా తీసుకున్నా, ఫుడ్లో ఫైబర్ కంటెంట్ అనేది తక్కువగా ఉన్నా, బాడీలో కదలికలు అనేది తక్కువగా ఉన్నా ఈ కాన్స్టిపేషన్ సమస్య అనేది వస్తుంది. మలబద్ధకం రాకుండా ఉండాలి అంటే వాటర్ కనీసం 2.5 to 3 లీటర్స్ తీసుకోవాలి. అలాగే మన ఫుడ్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అంటే పప్పు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. డైలీ కొంత నడవడం, వ్యాయామం చేయడం వల్ల బాడీలో కదలికలు ఉండి కాన్స్టిపేషన్ సమస్య అనేది తగ్గుతుంది. అవసరమైతే లాక్సేటివ్స్, అది కూడా డాక్టర్ సూచనతోనే వాడాలి. లాక్సేటివ్స్ అంటే మనకి సిరప్ లాంటివి అన్నమాట, మోషన్ రావడానికి మందులు. అయితే ఈ సిరప్లో లిక్విడ్ పారాఫిన్ అనేది లేకుండా చూసుకుంటే మంచిది. ఇది ముఖ్యంగా మింగడానికి ఇబ్బందిగా ఉన్న పేషెంట్స్, బెడ్ రిడెన్ పేషెంట్స్, బాగా వీక్ గా ఉన్న పేషెంట్స్, సర్జరీ అయిపోయి పోస్ట్ ఆప్ కేర్ లో బెడ్ రెస్ట్ తీసుకుంటున్న పేషెంట్స్ ఈ లిక్విడ్ పారాఫిన్ అనే కాంపోజిషన్ ఉన్న సిరప్ ని అసలు తీసుకోకూడదు. ఇది కామన్ గా మనకి క్రిమాఫిన్ అనే సిరప్ లో ఈ లిక్విడ్ పారాఫిన్ అనేది ఉంటుంది. ఇందాక చెప్పిన వంటి పేషెంట్స్ ఈ లిక్విడ్ పారాఫిన్ తీసుకుంటే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి అది ఆస్పిరేషన్ న్యూమోనియా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది ప్రాణానికి ప్రమాదం అన్నమాట. అందుకని ఎప్పుడు కూడా లాక్సేటివ్స్ అనేది డాక్టర్ సూచనతోనే తీసుకోవాలి. ఇది ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్స్లో. మలబద్ధకం అనేది ఎక్కువ రోజులు కొనసాగినా, లేకపోతే దాంతోపాటు వాంతులు ఉండి కడుపు నొప్పి ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించండి.